గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక ఈరోజు అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఒకసారి చేద్దాం. రైట్, మొదటగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూస్తే భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ద్వైపాక్షిక బంధం, నెతన్యాహుతో ప్రధాని మోదీ భేటీ, త్వరలోనే FTA కుదుర్చుకోవాలని నిర్ణయం చేస్తున్నారు. దాంతోపాటు 17 ఒప్పందాలపై రెండు దేశాలు సంతకం చేసినట్టు కూడా చూస్తా ఉన్నాం. సో మరి మొత్తానికైతే ఇజ్రాయెల్కి 9 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. దాంట్లో ఏమైతే ఇజ్రాయెల్ వాడుతున్నటువంటి టెక్నాలజీని మన భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, మన భారతదేశం కూడా దాన్ని వినియోగించుకోవడానికి, భారతదేశం కూడా ఇజ్రాయెల్ ఏమైతే టెక్నాలజీ అంటే ఆ దేశానికి సంబంధించి కంప్లీట్గా రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎంత దృఢంగా ఉంది, ఆ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇజ్రాయెల్ కాపాడుతున్నటువంటి ఆ రక్షణ వ్యవస్థ ఎంత దృఢంగా ఉందో దాన్ని తెలుసుకోవడానికి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడానికి ప్రధాని మోదీ 9 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్కి వెళ్ళారు. సో మరి అక్కడ కంప్లీట్గా దానికి సంబంధించి 17 ఒప్పందాలపై రెండు దేశాలు అయితే సంతకాలు చేస్తూ ఉన్నాయి. మరి ఈ 17 సంతకాలతో పాటుగా మన భారతదేశానికి రక్షణ వ్యవస్థ ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి కూడా కొన్ని ఆలోచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి చూడాలి తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఈ 17 ఒప్పందాలలో ఏమేమి ఉంటాయో చూద్దాం. రైట్గా ఎన్సీఆర్టీ వివాద పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం, ముద్రిత డిజిటల్ రూపంలోని ప్రతులన్నింటినీ తక్షణమే జప్తు చేయండి. న్యాయ వ్యవస్థను కించపరిచే అంశాలను మరే రూపంలోనూ వ్యాప్తి చేయరాదు. సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం ఆదేశం చేసింది. సంస్థ డైరెక్టర్, పాఠశాల విద్యా కార్యదర్శికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వివాదాస్పద పాఠ్యంపై క్షమాపణలు తెలిపిన కేంద్రం అంటూ కూడా చూడొచ్చు. రైట్గా మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ చూస్తా ఉన్నాం. లంచాల నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్ లో కీలక పాత్ర, ప్రధాన నిందితుడు రాజ్ కెస్ రెడ్డికి తోడలుడు అంటూ చూస్తాం. మద్యం కుంభకోణంలో నిందితుడంట ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అంటూ చూస్తా ఉన్నాం. గతేడాది సిటీ ఏర్పాటైన మరుక్షణమే థాయిలాండ్కు పరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సిటీ విచారణకు హాజరు. శుక్రవారం వరకు రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. అవినాష్ రెడ్డిని తీసుకెళ్తున్నటువంటి ఇక్కడ ఇమేజ్ చూస్తా ఉన్నాం. కోర్టు ప్రాంగణంలో అవినాష్ రెడ్డిని విజయవాడ కోర్టు సముదాయం నుంచి గుంటూరు జైలుకు తరలిస్తున్న పోలీసులు అంటూ చూస్తాను. ఇక మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందే. మద్యం డిస్టరీలు, సరఫరా కంపెనీలకు అవినాష్ రెడ్డి బెదిరింపులు, రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే మద్యం డిస్టరీలకు సంబంధించినటువంటి అంశం చూస్తే నేను చెప్పినంత ఇవ్వాల్సిందే లంచము అంటూ కూడా అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారంటూ కూడా ఇక్కడ సిట్ విచారణ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైనటువంటి పరిస్థితి అంటే చెప్పారు అన్నట్టు ఇక్కడ సిట్ మనకు పేర్కొంటుంది. దాంతోపాటు మొత్తానికైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మొన్నటికి మొన్న అవినాష్ రెడ్డి ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఏంటి థాయిలాండ్కి వెళ్ళాడంట. సిట్ ఏర్పాటైన మరుక్షణం ఇక మమ్మల్ని పట్టుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన విధానంతో, ఒక భయంతో థాయిలాండ్కి బయలుదేరారు. తర్వాత ఇక కోర్టుకు మేము అప్పీల్ చేసుకుంటాము అన్న ఉద్దేశం కావచ్చు నాకు తెలిసి. సో మొత్తానికైతే ఇప్పుడు సిట్ ఏర్పాటైంది. ఖచ్చితంగా కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకైతే థాయిలాండ్ నుంచి సిట్ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్, ఇక వర్షపాతం తగ్గొచ్చు, ముందే సిద్ధమవుతాం. ఏపీకి సంబంధించి చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు 790 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మే 15కి ఖరీఫ్ సాగు చేయాలి అంటూ కొన్ని నిబంధనలు అయితే తీసుకొచ్చారు, కొన్ని ఆలోచనలు అయితే ముందు పెడతా ఉన్నారు. రానున్న సీజన్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. దాన్ని ముందుగా మనం క్యాచ్ చేసుకుందాం. సో వర్షపాతం తగ్గితే మన పరిస్థితి ఎలా ఉంటుంది, నీటి కొరత ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి మన నీటి కొరత వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వర్షపాతం తగ్గొచ్చి ముందే సిద్ధమవుదాం అంటూ కూడా ముందస్తు ప్రణాళికలతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాం. స్వర్ణాంధ్ర విజన్లో నీటి భద్రతకు బ్లూ ప్రింట్. ఈ ఏడాది జూలై నాటికి వెలిగొండ నీళ్ళు ఇస్తాం. పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి. పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధానం ఎవరికి నష్టం కాదు. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి చేశారు. ఇక పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధానానికి సంబంధించి ఎవరికైతే నష్టం లేదు, బెనిఫిటే ఉంది అంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి ముందస్తు జాగ్రత్త చర్యలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సీఎం చంద్రబాబు ఏపీకి సంబంధించి. సో మరి ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచనలు, తనకున్నటువంటి
చాలా పొలిటికల్ నాలెడ్జ్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఆ, సో మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీకి సంబంధించి వర్షపాతం తగ్గుతుంది, మేబీ తగ్గొచ్చు. దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఆ ముందస్తు జాగ్రత్తగా పోలవరాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. పోలవరం కంప్లీట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఏపీకి కంప్లీట్గా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించవచ్చు, ప్రతి మూలకు కూడా నీటి సరఫరా చేయొచ్చు. ఈ పోలవరానికి సంబంధించి నల్లమల్ల సాగర్ అనుసంధానం చేస్తే అయితే ఎవరికి నష్టం లేదంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పెద్ద విమానాలతో తిరుపతి రన్వే కలకల. విమానాశ్రయంలో పెరిగిన రద్దీ, తొలిసారిగా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు. ఈ ఏడాది 11.5 లక్షల లక్ష్యం. ఏపీడీ భూమి నాథన్ వెల్లడి అంటూ చూస్తూ ఉన్నాం. సో మరి తిరుపతికి అయితే స్టార్ట్ అయింది. పెద్ద విమానాల రద్దీ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉందంటే ఇక్కడ పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి తిరుపతి నుంచి వేరే దేశాలకు కానీ వేరే ప్లేస్ కానీ వెళ్ళేటువంటి ప్రయాణికుల సంఖ్య పెరిగింది కాబట్టి విమానాలు పెంచుతూ ఉన్నారు. అక్కడ ఏపీ మంత్రి విమానయాన శాఖ మంత్రి వెల్లడి చేసినటువంటి అంటే ఒక్కొక్క స్టెప్ ఏపీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు చూసాం మనం. ఏపీ సీఎం చంద్రబాబు వర్షపాతం తగ్గొచ్చి ముందే ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా విమానాలకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద పెద్ద విమానాలు కూడా మనం తిరుపతి నుంచి మనం మూవ్ చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మన T20 ప్రపంచ కప్ సెమీస్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్ము రేపింది. గురువారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 55, హార్దిక్ పాండ్యా 50 నాట్అవుట్గా నిలిచారు. తిలక్ వర్మ 44 నాట్అవుట్గా నిలిచారు. ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ 33 చెలదేగడంతో ఇక 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. హార్దిక్ ప్లేయర్ ఆఫ్ చిత్తు చేసింది. ఇక హార్దిక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు అంటూ కూడా చూస్తాం. సో మొత్తానికైతే టీమిండియా ఘన విజయం సాధించింది T20లో. సో మరి చూసాం, ఉత్కంఠ రేపింది ప్రతి క్షణం కూడా. సో మొత్తానికి చాలా భారీ టార్గెట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఒక్కటైన విజయ్ రష్మిక ఉదయపూర్లో ఘనంగా వివాహం. వెండితెరపై విజయవంతంగా జోడీగా అలరించినటువంటి విజయ్ దేవరకొండ రష్మిక నిజ జీవితంలో వివాహ బంధంలోకి ఒకటయ్యారు. గురువారం రాజస్థాన్లోని ఉదయపూర్లో కుటుంబ సభ్యులు, ఇద్దరికి సన్నిహితులైన సినీ ప్రముఖుల సమక్షంలో 2 సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి ఘనంగా నిర్వహించారు. సో మొత్తానికైతే సినీ నటులు ఒకటైనటువంటి పరిస్థితి రష్మిక విజయ్ దేవరకొండ. రైట్, ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం. ఏమైతే హెడ్లైన్స్ ఉన్నాయో, ఏమైతే హైలైట్ చేశారో, ఏమైతే లిఖించారో వాటిని క్షుప్తంగా వివరించే ప్రయత్నం చేద్దాం. ఇక భారత్ ఘన విజయం 72 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు. లడ్డూపై జంప్, లిఫ్ట్ పై సైలెంట్, చర్చ రచ్చ. శాసన మండలిలో చంద్రబాబు సర్కార్ పలాయనం. చంద్రబాబు చీకటి ఒప్పందాలు, సీమకు అన్యాయం, క్లోజ్డ్ రూమ్ మీటింగ్లపై మౌనం. తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చలకు అధికార పక్షం మోకాలడ్డు. నిబంధనలకు విరుద్ధంగా ముందుగా మంత్రి మాట్లాడుతున్నారంటూ పయ్యావుల పట్టు. విపక్షం నిలదీస్తుందంటే భయంతో జవాబు చెప్పలేక పారిపోయిన ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ లిఖించినటువంటి పరిస్థితి. సో మరి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఇచ్చినటువంటి క్వశ్చన్కి, రేజ్ చేసినటువంటి ప్రశ్నలకు చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేస్తూ ఉన్నారు. సీమకు అన్యాయం, క్లోజ్డ్ రూమ్ మీటింగ్లపై మౌనం, తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చకు అధికార పక్షం మోకాలంటూ చూస్తాను. సో మరి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి స్వల్పకాలిక చర్చ పెడదామంటే కూడా దాన్ని దాటేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా వైసీపీ తప్పుపడుతుంది. ఇక తప్పుకోకుండా ఉపన్యాసాల తాను చెబితేనే రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై జవాబు చెప్పకుండా రాజకీయాలు ఎందుకు బాబు అంటూ చూస్తాను బొత్స సత్యనారాయణ వెల్లడి చేశారు. సో మరి తాను చెబితేనే అంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితిని, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటని బొత్స సత్యనారాయణ నిన్న మండలిలో చర్చకు సంబంధించి డిస్కస్ చేస్తే దాన్ని దాటేసి పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దాని గురించి వివరణ ఇవ్వలేదు అంటూ కూడా వైసీపీ లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇక వీగిపోయిన విష ప్రచారం, సెకీకి సెల్యూట్. ఎట్టకేలకు నాటి సెకీ ఒప్పందానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్. తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనుమతి.
అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలు నష్టాలు వర్తించవని ఆదేశాలు నష్టం. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు చూపునకు ప్రతి ఫలితం ఇది. యూనిట్ 2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2021 ఒప్పందం. 25 ఏళ్ల పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్కు భరోసా. చూస్తున్నాం నాటి ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ముందు చూపుతో ఏంటి తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనుమతించిందట. సిక్కికి సంబంధించి అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలు నష్టాలు వర్తించవని ఆదేశాలు స్పష్టం చేశారు. యూనిట్ కి 2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2021 ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇదేంటంటే 25 ఏళ్ల పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్కు భరోసా కల్పించారంట. దీనికి సంబంధించి ఒప్పందాల్లో సర్కార్ తాజా నిర్ణయంతో ఇన్నాళ్ళు తాము చేసిందంతా తప్పుడు ప్రచారమేనని బాబు ఆయనకు ఒప్పుకున్నట్లే అంటూ సూటి ప్రశ్నలు వేస్తా ఉన్నారు. రైట్, ఇంకా చూస్తాం. బంధం బలోపేతం, భారత్ ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అంటూ మనం చూస్తా ఉన్నాం. సో మనం తనకైతే మోదీ దేశాన్ని పరుగులు పెట్టించాలి, దేశాన్ని రక్షించుకోవాలి, ఉగ్ర దాడుల నుంచి ఉగ్రముఖల నుంచి మనం కాపాడుకోవాలంటే కొత్త కొత్త టెక్నాలజీని వాడాలి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏమైతే ఉందో ఆ టెక్నాలజీని మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు అన్న ఉద్దేశంతో అయితే ముందు చూపుతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశం చూద్దాం. విశాఖకు క్యాబ్ చెమ్ని భూముల పరిశీలనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులు మధురవాడ ఐటీ పార్క్ సహా 4 ప్రాంతాల సందర్శన చూస్తా ఉన్నాం. రైట్గా ఏదేమైనా ఏదైతేనే కంప్లీట్గా అయితే ఏపీకి సంబంధించి ప్రతిదీ కూడా పెట్టుబడుల రాకను, దాంతోపాటు మనం చూసాం గూగుల్ సంబంధించి. సో దాన్ని అయితే పెట్టుబడులకు సంబంధించి అయితే కంప్లీట్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విశాఖను క్యాపిటల్ సిటీతో పాటు విశాఖను డెవలప్ చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక తెలంగాణ పేపర్లో చూద్దాం ఒకసారి. తెలంగాణ వెలుగు పేపర్లో తెలంగాణకు సంబంధించి చూద్దాం ఒకసారి. రైట్, ఇక 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ ఏడాది ప్రారంభం. 6 మోడల్లో సకల వసతులు అంటూ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ బయట ఒక్క నియోజకవర్గానికి ఒకటి, ఏడాదిలోగా సిట్ 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్. ఫీజుల నియంత్రణకు స్టేట్ కమిటీ. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఆకునూరి మురళి కమిషన్ నివేదికపై కేకే నేతృత్వంలో కమిటీలు అంటూ చూస్తా ఉన్నారు. మొత్తానికైతే 100 నియోజకవర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ ఏడాది ప్రారంభం చేసే అవకాశం ఉంది. 6 మోడల్లో సకల వసతులు అంట. సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంట. మరి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీంట్లో 100 నియోజకవర్గాలని ఎంచుకున్నారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి. ఈ 100 నియోజకవర్గాల్లో మాత్రం ఈ యొక్క స్కూల్స్ పెడితే, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే కానీ విద్యకు సంబంధించి ఎవరు కూడా నిరక్షరాస్యత అనేది ఉండొద్దు. ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబానికైనా ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కూల్స్ ఉపయోగపడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అందుకే దాన్ని ముందస్తు జాగ్రత్తగా ముందు చూపుగా విద్యను ముందు తీసుకెళ్లేటువంటి అవకాశంతో అయితే ఈ యొక్క ప్రణాళికలు ముందు చేస్తున్నవారు 100 నియోజకవర్గాల్లో తెంచుకున్నారు. సో మరి 100 నియోజకవర్గాల్లో ఏమేమైతే ఉన్నాయో మరి వెల్లడి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ముందు. సో చూద్దాం మరి దీంట్లో ఏమేమైతే లిఖించారు, ఏమైతే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఒకసారి చూద్దాం. అంటే హైదరాబాద్ బయట ఒక్క నియోజకవర్గానికి ఒకటి అంట. హైదరాబాద్ బయట ఒక్కో నియోజకవర్గానికి ఒకటి. రైట్, ఏడాదిలోగా సిటీలో 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు అంట. ఏడాదిలోగా సిటీలో 12 కార్పొరేట్ స్థాయి, అంటే హైదరాబాద్ సిటీలో ఏడాదిలోగా సిటీలో 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ అంట. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారంట. ఫీజుల నియంత్రణకు స్టేట్ కమిటీ. ఫీజులు నియంత్రించేటువంటి వాటికి కూడా స్టేట్ కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాంతోపాటు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఏంటంటే ఫీజుల నియంత్రణకు సంబంధించి
ఎవరైతే కట్టలేక ఉంటున్నారో, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలుగా ఉంటున్నారో వాళ్ళందరి గురించి ఆలోచించి విద్యాశాఖతో సమీక్షలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఆకునూరి మురళి కమిషన్ నివేదికపై కేకే నేతృత్వంలో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తానికి తెలియదు చూద్దాం. వచ్చే అకాడమిక్ ఇయర్ లో రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని స్కూల్ తరహాలో క్లాస్ రూమ్లు, గ్రౌండ్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, టీచింగ్ స్టాఫ్ ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదు అంటూ కూడా చూస్తాను. హైదరాబాద్ చుట్టూ ఉన్న కూర్ అర్బన్ రీజియన్ ఎకనామిక్ క్యూర్ పరిధిలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ఇంజనీర్లను ఆదేశించారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ భారతీయ విద్యాభవన్ తరహాలో సకల వసతులతో చూసారు. ఇక్కడ చూడు మెయిన్ టార్గెట్ గా అంటే ఇలాంటి స్కూల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండి. ఏ స్కూల్స్? జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్, ఈ తరహాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఆ తరహాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్. మొత్తానికైతే తెలంగాణకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క ఫెసిలిటీస్ అయితే ఏమైతే ఉన్నాయో ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం ముందు చూపుతో ముందుకెళ్తా ఉన్నాయి. వసతులతో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్యూర్ పద్ధతిలో, అంటే క్యూర్ అంటే చూసాం కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ, కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ తరహాలో పరిధిలో మరో 17 స్కూళ్లను అప్గ్రేడ్ చేయడంతో పాటు 164 బడుల్లో అదనపు గదుల నిర్మాణంలో ఎక్కడ రాజీ పడవద్దని చెప్పారంట. సో డిజిటల్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి సంబంధించి ఎక్కడ కూడా రాజీ పడొద్దు, ప్రతి విద్యార్థి కూడా అన్ని విషయాల్లో డెవలప్ అవ్వాలి, అన్ని విషయాల్లో ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో ఎక్కడ రాజీ పడొద్దు అంటూ కూడా వెల్లడి చేశారు. స్టూడెంట్ కిట్లలో బూట్లు, డిక్షనరీ కూడా, స్టూడెంట్కి ఇచ్చేటువంటి కిట్లలో బూట్లు, డిక్షనరీ కూడా ఇస్తా ఉన్నారంటూ చూస్తా ఉన్నాం. దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ స్థాయి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించాలని సీఎం ఆదేశించారు. ఇందులో పాలు కూడా ఇవ్వాలని, వాటిని విజయ డైరీ నుంచి సేకరించాలని సూచించారు. ఇకపై విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలతో పాటు ప్రత్యేక స్టూడెంట్ కిట్ ఇవ్వనున్నామని తెలిపారు. దాంట్లో బ్యాగు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, రంగుల పెన్సిళ్లతో పాటు బూట్లు, సాక్సులు, డిక్షనరీ కూడా ఉండాలని చెప్పారట. సో మరి ఇంప్లిమెంట్ అయితే చేస్తూ ఉన్నారు. స్టూడెంట్కి సంబంధించి కిట్, స్టూడెంట్కి సంబంధించినటువంటి కిట్ అంట, కిట్లో ఇవన్నీ జత చేసి పిల్లలకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే విద్యను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం విధించినటువంటి పరిస్థితి చూసాం. ఇజ్రాయెల్తో ట్రేడ్ డీల్ మోదీ చేశారు. దాంతోపాటు స్కూల్లోనే ఇంటర్ అప్సెట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు, 10th 12వ తరగతిలోని పబ్లిక్ పరీక్షలు, ఎస్ఎస్సి ఇంటర్ బోర్డులను కలిపేయాలి, పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంతోనే కొనసాగించాలి, టీచర్ పోస్టులకు డిగ్రీ, బీఏడి చదివి ఉండాలి, డిఈడి కోర్సును పూర్తిగా ఎత్తివేయాలి, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్, బడ్జెట్లో విద్యకు 18% కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. సో మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఎస్ఎస్సి ఇంటర్ బోర్డులను కలిపేయాలంట ఆలోచన చేస్తూ ఉన్నారు. పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంతోనే కొనసాగించాలంట, పీజీ వరకు. సో మరి అంటే స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి పీజీ వరకు అంట, పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంతో కొనసాగించాలంట, టీచర్ పోస్టుకు డిగ్రీ ఉండాలంట, అర్హత, బీఏడి చదివి ఉండాల్సిందంట, డిగ్రీతో పాటు బీఏడి కూడా చదివి ఉండాల్సిందంటూ కూడా తెలంగాణ విద్యాశాఖ వెల్లడి చేసినటువంటి పరిస్థితి. రైట్గా 45% మార్కులు వస్తేనే పాస్, స్కూల్ ఇంటర్ స్థాయిలో పాస్ మార్కులను 35% నుంచి 45% పెంచాలి, డిగ్రీ పీజీ కోర్సుల్లో 50% మార్కులు వస్తేనే ఉత్తీర్ణత. టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లు ఇవ్వద్దు, పనితీరు ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలి. రైట్గా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్లను నియమించాలి, ఐఐటీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానంగా మార్చాలి అంటూ చూస్తా ఉన్నాం. ప్రైవేట్ కాలేజీల్లో క్లాసులు చెప్పకుండా కోచింగ్ ఇవ్వడం నిషేధం, ప్రైవేట్ కాలేజీలో క్లాసులు చెప్పకుండా కోచింగ్ ఇవ్వడం నిషేధిస్తున్నారంట. ఇంకా కార్పొరేట్కు ధీటుగా అన్ని స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు నిర్వహించాలంట. కార్పొరేట్కు ధీటుగా అన్ని స్కూళ్ళలో ఎల్కేజీతో పాటు
నర్సరీతో పాటు ఎల్కేజీ యూకేజీ 3 క్లాసులు కూడా నిర్వహించాలి. వాటి వల్ల బేసిక్ నాలెడ్జ్ అనేది పిల్లలకు పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపాదనలు తీసుకొచ్చినటువంటి ఆయన. రైట్. 43 మంది ఐఏఎస్ల బదిలీ. ఇరిగేషన్కు ఈ శ్రీధర్, ఇండస్ట్రీస్కు ఎన్ శ్రీధర్ అంట. ఇరిగేషన్కు ఈ శ్రీధర్ అంట, ఇండస్ట్రీస్కు ఎన్ శ్రీధర్ అంట. ఐఏఎస్లకు సంబంధించి బదిలీలకు చూస్తే పంచాయతీరాజ్ స్పెషల్ సిఎస్గా సంజయ్ కుమార్, జిఏడి ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, 3వ డిస్కంకు కొత్త సిఎండిగా ముషరఫ్ అలీ ఫారూఖీ, ఆర్థిక ప్రణాళిక విభాగాల కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, 11 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, సచివాలయం నుంచి జిల్లాల దాకా భారీ మార్పులు, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికి 43 మంది ఐఏఎస్ల బదిలీకి సంబంధించి చూస్తున్నాం. రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో రచ్చ, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ఇక తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం లాలూచీ పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీలు, చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు ఆపించారని రేవంత్ అంటున్నారని వ్యాఖ్య, జగన్తో మాట్లాడి కేసీఆర్ ఆపించారని హరీష్ రావు చెప్పారన్న మంత్రి నిమ్మల, పోలవరం నల్లమల సాగర్కు తెలంగాణ అడ్డుపడొద్దన్న చంద్రబాబు. సో మొత్తానికి రసాబసాగా మారుతున్నటువంటి పరిస్థితి. నేనంటే నేను, నువ్వంటే నువ్వు అన్నట్టు ముందుకెళ్తా ఉన్నారు. సో మరి తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం లాలూచి పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీలు అంటూ చూస్తా ఉన్నాం. తర్వాత చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు ఆపించారని రేవంత్ అంటున్నారని వ్యాఖ్యలు చేశారంట. మరి ఇక్కడ చూడు నెక్స్ట్, జగన్తో మాట్లాడి కేసీఆర్ ఆపించారని హరీష్ రావు చెప్పారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తారు. మరి ఏంటి అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏంటి అనేది, వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అది ఫైనల్ డిసిషన్ ఏందనేది చూద్దాం. రైట్గా బావా బాంబార్దుల ఒంటి నిండా విషయమే అంటూ చూస్తాను. కేటీఆర్ హరీష్ రావుపై మంత్రులు పొంగులేటి, వివేక, పొన్నం ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి, తేల్చుకుందాం. కాళేశ్వరం అప్పులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు ముందుకొస్తలేదంటూ కూడా 3 ప్రశ్నలు చేస్తా ఉన్నారు. ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, పొన్నం ప్రభాకర్. సో మరి ఈ యొక్క కాళేశ్వరం అప్పులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు విచారణ చేపట్టలేదు, ముందుకు వస్తలేదంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరి వీటికి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు బావా బాంబార్దులు మొత్తం ఒంటి నిండా విషయమే కక్కుతా ఉన్నారు. కాంగ్రెస్ వస్తున్నటువంటి ప్రజాదరణను తట్టుకోలేక, భరించలేక, ఓర్వలేక వీరిద్దరూ పడుతున్నటువంటి కుట్ర తోటే ఈ యొక్క మాటలతోటి కాంగ్రెస్ పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక గాయాలతో చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడతాం, నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం, హిస్టో పాథాలజీ విస్టా రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఇక చిన్నారి మృతిపై మాకు సానుభూతి ఉంది. కుమ్మెర ఘటనపై నాగర్ కర్నూలు ఎస్పీ వెల్లడి చేశారు. సో మరి గాయాలతో చనిపోయినట్లయితే మర్డర్ కేసు పెడతామంటూ చూస్తాను. అంటే ఇంకా రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ వచ్చినాక మరి దానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇంకా బెట్టింగ్ యాప్లో 25 లక్షలు పోగొట్టుకొని యువకుడు సూసైడ్. జగిత్యాల జిల్లా లక్ష్మాపూర్ గ్రామంలో ఘటన. పోయిన చోటే సంపాదించుకోవాలని అప్పుల మీద అప్పులు చేసిన యువకుడు అప్పులు భారీగా పెరగడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నారు. కోసం మరి బెట్టింగ్ సంబంధించి చాలా వరకు అయితే అవగాహన కల్పిస్తాం. చాలా మందిని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సిట్ కానీ ప్రముఖులు, సినీ ప్రముఖులే కానీ పొలిటికల్ పీపుల్ చాలామంది ఇన్వెస్టిగేషన్ చేశారు. బెట్టింగ్ పెట్టొద్దు, బెట్టింగ్ ఆప్షన్ ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ ఖచ్చితంగా ఈ తెలంగాణ కాదు దేశం నుంచి పారదోలాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చి చాలా వరకు అయితే అవగాహన కల్పించి చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తాం. సో మరి బెట్టింగ్కి సంబంధించి ఎంత అవగాహన పెంచినా కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తాం. సో మరి చూడండి, జగిత్యాల జిల్లా అంటే లక్ష్మాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేస్తాం. పోయిన చోటే ఎక్కడైతే డబ్బులు పోయినాయో మళ్ళా తిరిగి రంపించాలి, సంపాదించాలన్న ఉద్దేశంతో ఆ పర్సన్ ఎవరు, అతని పేరు మహేష్ అంట, చూస్తూ ఉన్నాం. సో మరి మహేష్ ఏం చేసిండు, పోయిన చోట ఖచ్చితంగా సంపాదించుకోవాలి, పోయిన చోటుని తిరిగి సంపాదించాలి, మళ్ళా రీగ్రోత్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో అయితే అప్పుల మీద అప్పులు చేసిండట. చివరికి ఏమైనా పరిస్థితి, ఇవి పోయినాయి అవి పోయినాయి. సో మరి ఇలాంటి బెట్టింగ్కి సంబంధించి ఎవరు కూడా ముందుకు రావద్దు. దాంతోపాటు బెట్టింగ్స్ని ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్స్కి సంబంధించి ఆ జోలికి పోదు. కష్టపడి తిన్నటువంటి వాటి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి.
చదువుకోండి, మంచిగా జాబ్ చేయండి, బతకండి, కానీ ఇలాంటి వాటికి మాత్రం అలవాటు పడకండి. ఇక్కడ అక్రమ మిల్లర్లకు ఆఫీసర్లు అండ, సర్కారుకు చెప్పేదొకటి, ఫీల్డ్లో చేసేదొకటి. డిఫాల్టర్ల నుంచి 100% రికవరీకి మంత్రి ఉత్తమ ఆదేశాలు. కానీ జిల్లాలో అక్రమార్కులకే సహకరిస్తున్న సివిల్ సప్లైస్ అధికారులు. మొక్కుబడి నోటీసులు, ఆస్తులు అమ్ముకున్నాక ఆర్ఆర్ యాక్ట్లు. కొన్ని చోట్ల తమకు ఆర్ఆర్ ఆదేశాలే రాలేదంటున్నటువంటి తహసీల్దార్లు, ఇప్పటికే బినామీ కంపెనీల్లోకి మళ్ళీ డిఫాల్టర్ల పెట్టుబడులు అంటూ చూస్తా ఉన్నాం. సో మా అక్రమ మిల్లర్లకైతే ఆఫీసర్లు అండగా ఉంటున్నారు, వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళని ఏం చేసినా, అక్రమంగా ఏమి చేసినా కూడా సో మరి వాళ్ళని ఏమంటలేరు అంటూ కూడా చూస్తా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో రచ్చ, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. తెలంగాణ టీడీపీ ప్రభుత్వం లాలూచిపడిందన్న వైసీపీ ఎమ్మెల్సీలు అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికి రైట్గా మొత్తానికైతే విద్యాశాఖకు సంబంధించి చూసాం. బామర్దల ఒంటి నిండా విషయం అంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కూడా చెప్పినటువంటి పరిస్థితి. వెల్కమ్ బ్యాక్. రైట్గా మనము ఇప్పటివరకు అయితే చూసాం, ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసాం. సో మరి ఇక్కడ భారత్ ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు అయితే చేసుకుని ఉన్నారు. ఎవరు? ప్రధాని మోదీ, దాంతో పాటు ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ప్రధాని నెతన్యాహుతో. సో మరి ఏమేమైతే ఒప్పందాలు చేశారు ఏంటి? దాంతోపాటు ఏపీలో జరుగుతున్నటువంటి ఇప్పుడేంటి, ఏపీలో జరుగుతున్నటువంటి సమావేశాలు కూడా రసాభాసగా సాగుతున్నటువంటి. సో మరి మొత్తానికైతే ఏపీలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి అనలిస్ట్ రామ్మోహన్ నాయుడు గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ రామ్మోహన్ రావు, నా పేరు బండారు రామ్మోహన్ రావు. చూసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? చెప్పండి. బాగున్నాయి సార్. మనం చూస్తాం, ఇప్పుడు మనము ప్రధాని నరేంద్ర మోదీ అయితే 17 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మన దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు సార్ ముందు ముందు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత 2017 తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళారు. అంతకుముందు ఒకసారి 2018లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మన దగ్గరకు వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు ప్రధాన పాత వాళ్ళే ఇక్కడ అక్కడ. రెండు దేశాల మధ్యన సంబంధాల విషయంలో వస్తే మంచిది అంటున్నాను, శుభోదయం అంటున్నాను. ఎందుకంటే మొన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ సాక్షిగా వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షం అంతా కలిసి. నెతన్యాహు కూడా మీరు మా దేశానికి రావడం చాలా గౌరవప్రదం అన్నారు. మంచి రెడ్ కార్పెట్ స్వాగతం చెప్పారు. స్పీకర్ కెనెసెట్ అవార్డు కూడా, ఆయనకు అత్యున్నతమైన అవార్డు కూడా మోడీ గారికి ఇచ్చారు. ఇది మన పైకి కనిపడే విషయం. ఇజ్రాయెల్ తో మన సంబంధాలు వాటికి కావు, దాదాపు 1000 సంవత్సరాల క్రితం. అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదాలను కూడా మనం మొదటి నుంచి, అప్పుడు మొట్టమొదటి భారత ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటి వరకు విదేశాంగ విధానంలో అలీన విదేశాంగ విధానం అవలంబిస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం స్పష్టంగా మన విదేశాంగ విధానాన్ని నాన్ అలైన్ మూవ్మెంట్ మనం పాటిస్తున్నాం. మొదటి ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ ప్రధానమంత్రి మారగానే విదేశాంగ విధానం వెంటనే మారదు కూడా. కనుక అదే ప్రకారంగా ఇప్పుడు మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా అదే విధానాన్ని పునరుద్ఘాటించారు. దాంతోపాటు షడ్భుజి అంటే ఒక 6 దేశాలు, ఇంకా అంతకంటే ఎక్కువ దేశాలు కూడా కలుస్తాయి. మనం టెక్నాలజీని అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి మనము కొనుక్కున్నాం. ముఖ్యంగా ఐరన్ డ్రోన్ టెక్నాలజీని మనం తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి క్షిపణులు మన మీద దాడి చేస్తే వెంటనే వాటిని మధ్యనే తిప్పికొట్టే శక్తియుతమైన మన రక్షణ పాఠవాన్ని మనం సంపాదించుకుంటున్నాం. అదొక్కటే కాదు, చాలా అంశాలలో మనకు చాలా తక్కువ, పెద్ద వాణిజ్యం లేదు ఇజ్రాయెల్ మనకి. కానీ ఇజ్రాయెల్ రక్షణ పాఠవం చాలా పెద్దది. అమెరికా అండ ఉన్నది దానికి. అట్లాగే ఎక్కడికక్కడ కొత్త ఆయుధాలు తయారు చేయడం, వాటి ద్వారా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు అని చెప్పానంటే. అంతకుముందు ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధం కానీ, హమాస్ మీద యుద్ధం కానీ చూసుకుంటే ఇజ్రాయెల్ టెక్నాలజీలో దిట్టగా ఉన్నది. దాంతో మనం చేసుకుంటాం. అట్లానే మనం ఇరాన్ తో వేరేగా ఉన్న వాట్లేదు. ఇరాన్ కూడా మనకు మంచి మిత్ర దేశమే. వాళ్ళిద్దరు పంచాయతీలు ఉంటే మనం ఏం చేయలేం. కానీ అట్లాగే మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇద్దరు కూడా మనం సమాన దూరం పాటిస్తున్నాం. ఇద్దరు కూడా మన దగ్గరికి మన భారతదేశం మన మద్దతు కోరుతున్నారు, భారతదేశం యొక్క మధ్యవర్తిత్వం కోరుతున్నారు. అట్లా మన నుంచి కూడా మనం ఏదైతే ఇజ్రాయెల్ తో సంబంధాలు కొనసాగిస్తున్నామో అంతే ప్రకారం ఇరాన్ తో కొనసాగిస్తున్నాం. చాలా మంది అనుకుంటారు, ఆనంద్
అయ్యో మరి ఇజ్రాయెల్తో పోతే ఇరాన్ దూరం అవుతా అట్లే ఉండదు. మన అమెరికా మనకు ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఏమనంటే మన ఇరాన్ లో అంతర్యుద్ధం జరుగుతుంది, మానవ హననం జరుగుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. దీని మీద ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెడితే ఒక 24 దేశాలు దానికి మద్దతు ఇచ్చి తీర్మానం పాస్ అయింది. కానీ 14 దేశాలు నా ఉదాహరణ నా ఇద్దరు అటు కాకుండా ఇటు కాకుండా తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు, వ్యతిరేకించారు. కానీ మనం పాకిస్తాన్ తో కలిసి, మన పాకిస్తాన్ విభేదాలు ఉండొచ్చు మనం, కానీ ఇరాన్ హక్కులు రక్షించాలని, వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోవద్దని చెప్పి పెద్ద ఎత్తున మనం తీర్మానాన్ని వ్యతిరేకించాం. అంటే అమెరికా పెట్టి తీర్మానం తానా అంటే తందానా అని లేదు. కానీ ఇరాన్ కూడా మనకు మంచి మిత్ర దేశం. ఆనాడు అయాతుల్లా ఖొమైనీ నుంచి మొదలుపెట్టి ఇవాళ అలీ ఖొమైనీ దాకా కూడా మన భారతదేశం ఇరాన్ హక్కును కాపాడుతుంది. ఇరాన్ తో మనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. చాబహార్ పోర్ట్ మనం నిర్మించుకుంటాం ఇరాన్ లో. అక్కడ దానివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ నుంచి ఒకవేళ పైప్ లైన్ వాళ్ళు ఏదైనా యుద్ధం వచ్చి ఆపేస్తే మన చమురు సరఫరాలో మన లోపం జరగకుండా డైరెక్ట్ సముద్ర మార్గం నుంచి మనం తెచ్చుకునే అవకాశం చూస్తున్నాం. అంటే ఆ డైరెక్ట్ మొత్తం చాబహార్ పోర్ట్ మనమే నిర్మించుకుంటున్నాం. ఇట్లా అనేక విషయాల్లో మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక అధీన విదేశాంగ విధానంతో మనం స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఒకనాడు రష్యా అమెరికా కొట్టుకున్నప్పుడు మనం అట్లాగే ఉన్నాం. ఇవాళ రష్యా అమెరికా చైనా 3 దేశాలతో సరసన మనం నిలబడుతూ ఇవాళ ప్రపంచంలో భారతదేశం 4వ ఆర్థిక శక్తిగా, 4వ రక్షణ శక్తిగా ఉన్నాం. అతి త్వరలో ఒక 5 ఏళ్లలో మనం 3వ ఆర్థిక శక్తిగా, 3వ రక్షణ శక్తిగా రూపొందుతాం. అంటే ఎప్పుడు కూడా ఎదుటివాడిని భయపెట్టాలంటే మన దగ్గర మనం బలహీనలు అనే మాట రావద్దు. కనుక మనం బలంగా ఉన్నామంటే ఎదుటివాడిని భయపడతారు కదా ఎప్పుడైనా కానీ. కనుక బలంగా ఉన్నామని నిరూపించుకోవాలి, అవసరమైతే దాన్ని ప్రయోగించాలి. దానికి సిద్ధంగా ఉన్నాము. రేపు పొద్దున పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినా, చైనాతో యుద్ధం వచ్చినా దాన్ని గెలిచే విధంగా మనం ఆయుధ సంపత్తి తీసుకుంటాం. అది ఇజ్రాయెల్ తోని 1, 2 కాదు, నేను చెప్తున్నాను కదా. ఒకటి వాణిజ్య ఒప్పందంలో రక్షణ ఒప్పందం ముఖ్యమైంది. మిగతా చిన్న చితిగా మనకు వాణిజ్య అంశాలు ఉన్నాయి, కానీ అవన్నింటినీ 2 రోజుల పర్యటన పూర్తి చేసుకుని నిన్ననే మోడీ గారు మళ్ళీ భారతదేశానికి వచ్చేశారు. అద్భుతంగా ఈ పర్యటన సాగిందని చెప్పవచ్చు మనం. దాంతో పాటు సరే మన దగ్గర ప్రతిపక్షాలు అమెరికాతో డీల్ ఏమైంది ఇట్లా అంటున్నారు, కానీ మొత్తం మీద మనదైన రీతిలో మన ప్రధానమంత్రి మన భారతదేశాన్ని బయట ప్రపంచానికి, లోపల చాలా ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మహాభారతంలో ధర్మరాజు అంటాడు, మనం ఎవరికి వాళ్ళు మన కౌరవులు పాండవులు అంటే వేరు వేరు, మీరు 100 మేము 5గురము. బయట ప్రపంచం నుంచి ఎవడైనా మన మీద దాడి చేస్తే మనం 105. అట్లాగే ఇండియాలో చాలా అనేక కలుకలు ఉండొచ్చు, విధానాలు తప్పు ఉండొచ్చు, మోడీ విధానాలు, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మాత్రం మనం మన రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడానికి అయితే ఒక ప్రణాళికలు అయితే చాలా ఒకవేళ సేమ్ ఇజ్రాయెల్లో వాడుతున్నటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థను మొత్తం భారతదేశం మొత్తం మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉండబోతుంది అంటారు మన భారతదేశం రక్షణ వ్యవస్థ? ఖచ్చితంగా మన బలోపేతం అయితే ఇది ఒకటే కాదు ఆనంద్, మనకు రష్యాతోని కూడా బ్రహ్మోస్, రష్యా కొలాబరేషన్ తో బ్రహ్మోస్ మన క్షిపణులు ఉత్పత్తి చేసుకుంటాం. ఉత్తరప్రదేశ్ లో మనం దాన్ని మొదలు పెట్టుకున్నాం కూడా. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు టెక్నాలజీ వాళ్ళది, నిర్మాణం మన దగ్గర ఉంటుంది, నిర్మాణం మనం చేసుకుంటాం. అట్లానే అమెరికాతో కూడా ఐరన్ డ్రోమ్ కు అంత మించి అమెరికా కూడా ఇప్పుడు గోల్డెన్ డ్రోమ్ కూడా తయారు చేసుకున్నది. ఏం లేదు, అమెరికా ఈ ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరన్ డ్రోమ్ లో ఏముంటదంటే వాళ్ళ క్షిపణి ప్రయోగిస్తే భూమి మీద పడే ముందు మనకు దాన్ని చేస్తాం. అట్లా కాదు, వెళ్లే ముందే ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళుతుంది అనుకుంటే రావడానికి పసిగట్టి వెళ్లే ముందే పసిగట్టేదేమో అమెరికా వాళ్ళది గోల్డెన్ డోమ్. ఇది కూడా మనం సంపాదించుకోవాలి. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆయుధం మనకంటే ఎక్కువ కొంచెం శక్తివంతమైన ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు ఎప్పుడైనా కూడా. అంటే మనకు సెకండ్ ఇస్తారు, అంటే వాళ్ళు ఇప్పుడు గురువు కూడా మొత్తం శిష్యులకు అన్ని నేర్పడు కదా ఇట్లాగే. అందుకని ఏమంటుంటే ఆ రెండింటితో పాటు మన పెగాసిస్ మీరు వినే ఉంటారు. పెగాసిస్ టెక్నాలజీ కూడా చాలా పెద్దది, ఏది మనకు ఇజ్రాయెల్ చూసాం గతంలో. ఈ టెలిఫోన్ టాపిక్ లో కూడా మన తెలంగాణలో అది కూడా వస్తున్నది. కనుక పెగాసిస్ టెక్నాలజీ ఇప్పటికే మనం దిగుమతి చేసుకున్నాం. దాని ప్రకారం కూడా మనం కొన్ని ఏవైతే సంఘ విద్రోహ శక్తుల విషయంలో కానీ వీటిల్లో మనం అద్భుతంగా మనకు రక్షణ వ్యవస్థలో పరిచయం చేసుకుంటాం. గూఢాచార వ్యవస్థలు కూడా పనిచేస్తుంది. అంటే ఒకటి కాదు, బహువిధాలుగా ఉంటది. షడ్భుజి అనేది మాత్రం ఇవాళ 6 దేశాలు మనం కాకుండా ఆఫ్రికా, మనకు పశ్చిమాసియా దేశాలతో కూడా మనం కలుపుకొని ఒక చేస్తున్నాం. మిగతా ప్రపంచంలో ఈ రక్షణ శక్తులను ఏకం చేస్తూ మనంతా ఒక సమిష్టిగా షడ్భుజి అనే దాంతో మనం పోతున్నాం. అది మంచిదంట. ఇది ఒక మంచి ఆలోచన. అమెరికా, రష్యా, చైనా ఈ 3తో పాటు మనం కూడా ఒక రక్షణ శక్తిగా పటిష్టంగా మారడానికి అవకాశం ఉంటుంది. మన సానుకూల పరిణామాలు జరుగుతాయి. ఓకే సార్, రైట్. ఇప్పుడు మరొక అంశం మనం చూద్దాం.
మరి ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం చూస్తే అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. విజయవాడ కోర్టు సముదాయం నుంచి గుంటూరు జైలుకి తరలిస్తున్నటువంటి పోలీసులను చూస్తాను. మరి మొత్తానికైతే అసలు మద్యం కుంభకోణం అంత రేంజ్‌లో నడిచిందంటారా? అసలు ఈ యొక్క అంటే అవినాష్ రెడ్డి చెప్తా ఉన్న అంటే విచారణలో చెప్తా ఉన్నారంట రిమాండ్ రిపోర్ట్‌లో నేను చెప్పినంత వరకు లంచం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారంట మద్యం డిస్టిలరీకి సంబంధించి. ఇది వాస్తవమే అంటారా? ఏంటి సార్ ఎలా సార్ ఆ గతంలో? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఆనంద్. దీనికి పూర్వరంగం ఒకసారి జ్ఞాపకం చేయడం వల్ల ఆలోచన చేస్తే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంతకుముందు ఉన్నది మామూలుగానే మనకు తెలుసు కదా, కాంట్రాక్టులు టెండర్ వేయడం, షాపు చేజిక్కించుకోవడం. కానీ తమిళనాడు తరహాలో ప్రభుత్వమే టేకప్ చేసి ఓకే. మద్య నియంత్రణతో పాటు మద్య నిషేధం చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ అమలు విఫలం. దానిలో అవినీతి కూడా వచ్చేసి ఉదాహరణకు ప్రభుత్వమే షాపులు నడిపిస్తుంది. నేను అభినందించాను. తమిళనాడులో మాకు నా సర్వే ఉంది కనుక తమిళనాడులో ఎట్లాగూ ప్రభుత్వ ఆఫీసులు మనం ఇప్పటిదాకా అవినీతి గురించి చదువుకున్నాం కదా, ప్రభుత్వ ఆఫీసులు ఎంత అలసత్వంతో నడుస్తాయో అట్లాగే మద్యం షాపులు కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాడు, 11 గంటలు తెరుస్తాడు, సాయంత్రం 5 గంటలు పనిచేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది, తాగే వాళ్ళు అందుబాటులో ఉంటే ఎక్కువ మంది తాగుతారు కదా, అందుబాటులో లేకపోతే ఆ టైంలో తాగుతారు. అందుకని అట్లాంటి మంచి ఆలోచన చేసి అనుకున్నాం. కానీ అక్కడ ఏమైందంటే డిజిటల్ పేమెంట్లు కాకుండా కేవలం మనకు వాళ్ళు క్యాష్ పేమెంట్ల మీద ఎక్కువ ఆధారపడి, దానికి కారణం ఏంది, డిజిటల్ అయితే మనకు రికార్డు ఉండిపోతుంది కదా, ఏ షాపులో ఎంత కానీ మనకు డైరెక్ట్ క్యాష్ అయ్యే వరకు ఏమైందంటే అందులో చేతులు మారినాయి. ఒకటి డిజిటల్ రిస్క్ గతంలో డైరెక్ట్ గా కంప్యూటర్ ద్వారా టెక్నాలజీ ద్వారా పోయేది ఆర్డర్స్. ఉదాహరణకు ఒక షాప్ లో మన మద్యం అయిపోయింది, వెంటనే ఆ లోటును పూడుస్తూ వెంటనే కంప్యూటర్ లో మనకు ఆన్లైన్ లో సమాచారం వెళ్ళేది, అట్లాగే వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, అది తీసేసి మనిషి అంటే మన మాన్యువల్ పెట్టారు. దానివల్ల ఏమైతుంది, అక్రమ మద్యం రావడానికి వీలైంది. ఈ రెండు, ఒకటేమో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు బదిలీ నగదు చేశారు. రెండోదేమో ఏదైతే నేను చెప్పినాం కదా, ఆన్లైన్ వ్యవహారం తీసేసి మాన్యువల్ చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అని అంటున్నారు. అది టీడీపీ వచ్చిన తర్వాత దాన్ని సిట్ వేసింది, దాన్ని చేసింది. నేనేమన్నానంటే అప్పుడు కుంభకోణం జరిగిందంటే ఆధారం ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, అదే షాపులలో ఇప్పుడు ప్రభుత్వం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కప్ప చెప్పారు. ఆ ఏరియాలో ఒక షాప్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది. అయితే ఆ షాప్ లో అప్పుడు ఎంత అమ్మింది ఇప్పుడు ఎంత అమ్మింది రెండు చూస్తే అయిపోద్ది కదా, ముంజేతి కట్టడానికి అదే ఇప్పుడు అప్పుడు తక్కువ అమ్మి ఇప్పుడు ఎక్కువ అమ్ముతుంది అనుకోండి, అప్పుడు నిజంగా అప్పుడు చేసినట్టు కదా. అందుకని ఏమైందంటే ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అని చెప్పాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ములకల చెరువు నుంచి మొదటి ఇబ్రాహీంపట్నం వరకు మనకు జోగి రమేష్ బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు కదా, అందులో వాళ్ళు ఏమన్నారు, మీరు చెప్తారు మేము చేస్తున్నారు అది మీరు కూడా చేసిండ్రు, దాని కౌంటర్ అటాక్ వీళ్ళు చేసిండ్రు. ఇది బట్టపల్లి జోగి రమేష్ ప్రమేయం ఉందని చెప్పి ఇందులో వాటర్ బాటిల్స్ అక్రమ అంటే డిస్టిలరీస్ లేవు, ఏంటి డైరెక్ట్ గా వస్తాయి, ట్యాక్స్ పేడ్ మద్యం కాదన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే అక్రమ మద్యం అంటే ఏంది, ట్యాక్స్ పే చేస్తే మద్యం సక్రమం అవుతుంది, అదే మద్యం. అది అందులో ఉంది ఇందులో ఉంది ఒకటే. ట్యాక్స్ పే చేయకుండా గవర్నమెంట్ గా పెడితే ఇది మీకు తెలుసు కదా. నల్లధనం అంటే ఏంటిది, ట్యాక్స్ పే చేస్తే తెల్లగా అవుతుంది, ట్యాక్స్ పే చేయకపోతే అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్తాను. ట్యాక్స్ పే చేస్తేనేమో తెల్లదనం, ట్యాక్స్ పే చేయకపోతే నల్లధనం అయింది. నోట్ల మీద నలుపు తెలిపే ఉండదు కదా, ఇది అంతే. మద్యంలో కూడా ట్యాక్స్ పేడ్ కాకుండా ఏదైతే అక్రమం వచ్చిందో అక్రమ మద్యం అన్నారు. వాటర్లు హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ కూడా పెద్ద ఎత్తున సప్లై చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కొనకుండానే ఇవి అమ్మారని ఇప్పటి ప్రభుత్వం మీద ఆరోపణ. అంటే ఏంది, ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడైనా అప్పుడు 5 ఏళ్ళు మొదలు కూటమి, తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ మూడు కూడా చెప్తున్నాయంటే ల్యాండ్, వైన్, శాండ్, మొత్తం ఏం లేదు. ఈ 4 కుంభకోణాలు చేస్తున్నారు. ఎవరు వచ్చినా ఆధారపడి దీని మీదనే కనుక ఒకరి మీద ఆరోపణ చేసుకుంటారు. కాకపోతే అధికారంలో ఉన్నాడు ఎక్కువ దోచుకుంటాడు, అధికారం లేని ఆరోపిస్తుంటాడు, అంటే వాడికి ఆదాయం పోతుంది కదా. ఈ రెండు ఒక రకంగా ప్రజలు మోసం చేసి ఆటలు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. చూద్దామైంది సార్. మరి ఏపీకి సంబంధించి చూస్తే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక ముందస్తు జాగ్రత్తగా ముందు చూపు చర్యలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇందులో భాగంగానే మరి చూసాం నిన్న చెప్పినటువంటి పరిస్థితి 790 టీఎంసీలు నిల్వ ఉన్నాయి, 15 అంటే వర్షపాతం తగ్గొచ్చి ముందే సిద్ధమవుతామంటూ కూడా సిద్ధమవుతున్నటువంటి పైన మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే లిక్కర్ పక్కన పెడతాం. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే మొన్నటి ఐదేళ్ల ప్రభుత్వం కొంచెం విధ్వంసమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల నుంచి పోలవరం అసలు దాన్ని ముట్టుకోలేదు. 3 రాజధానులు శ్మశానంగా మార్చేసిండు. చాలా విధానంలో కేవలం డబ్బులు ప్రజలకు ఇస్తే ఓట్లు పడతాయి అనుకుని డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంకుల నుండి డబ్బులు పడాలి ఓట్లు వస్తాయి అనుకున్నాడు.
నేను అప్పుడే అన్నాను, ప్రశాంత్ కిషోర్ కూడా నా వాదన సమర్థించారు. వ్యాఖ్యాత వాళ్ళు ఏమన్నారంటే, ఉమ్, మీరు ఎన్ని డబ్బులు వేసినప్పుడు ఓటేసినప్పుడు వాళ్ళు ఇవి చూడరు, అవి చూస్తారన్నారు. మీ పాలన విధానం చూస్తారన్నారు. అదే జరిగింది కదా. 11 సీట్లు పరిమితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంతకుముందు 161 సీట్లు 11 అయిపోయింది. 5 మధ్య ఎగిరిపోయింది. ఉమ్, ఇప్పుడు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గత 45 ఏళ్ల రాజకీయం అయింది. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆ విజన్ ఉన్న నాయకుడు కాదంటే, విజన్ ఉన్న నాయకుడు కానీ 2 కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన విద్వేషం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఏం లేదు, దండవన సాగర్ కడితే ఏంది, మొన్నటిదాకా మరి బనకచెర్ల అన్నారు కదా. ఇప్పుడు ఏమైందంటే పోలవరం టు బనకచెర్ల అంటారు. బనకచెర్ల వద్దని తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు గొడవ పెట్టేవాట్లు ఏమంటుండే, దాన్ని జస్ట్ ప్లాన్ బిగా మంచి ప్లాన్ ఏ నుంచి. ఇది కూడా తప్పే అంటారు. ఏమంటే గోదావరి జలాల పంపకం పూర్తి కాలేదు. ఎవరు ఏ రాష్ట్ర వాటా అవసరం తీర్చలేదు. మన 2 రాష్ట్రాలు ఎందుకంటే విభజించబడిన తర్వాత మన 2 ఉమ్మడి రాష్ట్రానికి ఎంత వాటా తేల్చిండ్రు. ఆ తర్వాత తెలంగాణకి ఏమో 960 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 530 టీఎంసీలు తెచ్చేసింది. ఓకే. 530 టీఎంసీలు మించిపోతున్నాయి కదా, 3000 టీఎంసీలు కిందికి పోతున్నాయి కదా, వరద జలాలు వాడుకుంటే తప్పిందని చంద్రబాబు నాయుడు తప్పంటున్నాడు. ఎందుకంటే ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రజలకు కూడా అర్థం కావాలి. ఆంధ్రప్రదేశ్లకు కూడా అర్థం కావాల్సిందంటే వరద జలాలకు లెక్క లేదు. ఎప్పుడు వరద జలాలు ఉండుంటే కూడా అది 5 రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒకటి సార్లు కిందికి పోయిన నీళ్ళని మావే అంటే లాభం లేదు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 5 రాష్ట్రాలకు అధికారం ఉంటుంది ఆ వరద జలాల మీద. ఇప్పటికే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా నదిలోకి నీళ్లు మళ్లిస్తున్నారు కదా. ఆ మళ్లించిన నీళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తున్నారు కనుక ఇంటర్ రివర్ చేంజ్ అంటారు. అంటే గోదావరి నుంచి కృష్ణకు మళ్లిస్తున్నారు. సార్ వీటితో పాటు కూడా లడ్డు కల్తీకి సంబంధించి కూడా రసాభాస నడుస్తా ఉంది. సో మరి ఏ విధంగా చూస్తారు సార్? ఇది చాలా సెన్సిటివ్ అంశం కదా సార్. ఇది చాలా సెన్సిటివ్ అంశాన్ని ఇంతవరకు ప్రొలాంగ్ చేస్తా ఉన్నారు, క్లోజ్ చేయకుండా. అసలు ఎట్లా చూడొచ్చు సార్? అవునా, అంటే ఒక నిమిషంలో ఇది ముగిస్తాను. ఏమంటున్నారంటే ఈ 85 టీఎంసీలను కూడా తెలంగాణ 45 టీఎంసీ అన్నారు. దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఏంటంటే కేవలం ఒక 1 సైడ్ మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం పిట్టపోరు బిల్లు చూస్తుంది కనుక 2 రాష్ట్రాల మీద విభేదం పరిష్కరించాల్సింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 2 రాష్ట్రాలు కొట్టుకుంటే రాలేదు. మీరు లడ్డు కేసు, నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ రాశాను. ఏమనంటే తిరుపతి లడ్డూలో నెయ్యి అంత అంటే నేతి బీరలో ఉన్నంత. నేతి బీరలో నెయ్యి ఉంటుందా తెలుసు కదా మీకు. నేతి బీరలో ఎంత నెయ్యి లేదు ఇక్కడ. అది ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లిక్కర్ దట్లాగే లడ్డు దట్లాగే బదనాం చేద్దామని ఉద్దేశంగా మొదట్లో మొదలు పెట్టింది ఏంటంటే అందులో నెయ్యి కాదు, నెయ్యి కల్తీ అన్న. కల్తీ నుంచి మొదలైంది. వీళ్ళు వచ్చిన 6 నెలలకు ఈ ప్రభుత్వం వచ్చిన నేను ఆనాడు చెప్పాను, కల్తీ కదా, మీరు 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు కదా. అంతకుముందు తప్పు జరిగిందా, అది నాకు కంటిన్యూ అవుతుంది కదా. కంటిన్యూ అయితే మీ హయాంలో కూడా కంటిన్యూ అవుతుంది కదా. దాంట్లో రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి. మన చంద్రబాబు నాయుడు గారు జంతువుల కోవి కలిసిందని అంటే దానికంటే ఎక్కువ మాట్లాడాలి కదా. పవన్ కళ్యాణ్ గారు పంది కోవి అండి. చూడండి, 2 తప్పైంది ఎందుకు మాట్లాడుతున్నారు. ఆ రిపోర్ట్ ఉన్నది, ఆ రిపోర్ట్ లో ఏముందో చూడండి అంటే ఆ రిపోర్ట్ చూడలే, బదనం చేద్దాం. చివరికి ఏమైంది, అది బూమ్రాంగ్ అయ్యి అందులో ఏం కావాలంటే నెయ్యి కాదు పోమన్నారు. తెలుసు కదా మీకు, నెయ్యి కాదు అంటే అన్ని రసాయనాలు. మీరు ఒక చిన్న ఉదాహరణ ప్రజలకు అర్థం కావాలంటే, మనకు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, మజా అంటే అది మనకు మామిడి పళ్ళ రసం పోస్తారు, పోయాడు కదా వాడు. ఇది అంతే. అంటే నెయ్యిలో ఇప్పుడు మనకు వెనకటి ఒక పాట ఉండే, ఏది అత్తాకోడళ్ళకు సంవాదం ఉంటది అన్నట్టు. అంటే పచ్చి పాల మీద మీగడ ఉంటుందా, వేడి పాలలో వెన్న ఉంటుందా అని అత్తను కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఉండే. అయితే ఇప్పుడు ఏమైతుందంటే అట్లానే ఇక్కడ అందులో పాలు లేవు, పాల మీద మీగడ లేదు, వెన్న అంతకంటే లేదు, నెయ్యి అంతకంటే లేదు. అంటే కేవలం ఫ్లేవర్డ్ ఆ నెయ్యి తయారు చేసి అంటే కంతే కాదు. నేనేమన్నాను, ప్రజల మనోభావాలు మీ ఇద్దరు దెబ్బతీసిండ్రు. ఇప్పుడు జంతువులు కోమంటాడు, పంది కోమంటాడు. చివరికి ఏమైంది, ఏ నెయ్యి కాదన్నారు కదా, రసాయనాలు నెయ్యి తాగినాం మనం, అంతేగా. నిసార నెయ్యితో మనం లడ్డూలు తిన్నాం, అంతేగా. కనుక ఇక్కడ ముగించండి అన్న, ముగించండి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. కానీ ఏం చేసింది, చివరికి మళ్ళీ మొదలు పెడుతున్నారు. అసెంబ్లీ సాక్షి మళ్ళీ మొదలు పెడుతున్నారు. హెరిటేజ్ వచ్చింది, ఇందాపురం డైరీ వచ్చింది, ఇవాళ అనేక అంశాలు ఒకరి మీద అనుకొని భక్తుల మనోభావాలను వీళ్ళు దెబ్బతీస్తున్నారు అక్కడ. ఇప్పటికైనా సరే, అప్పుడు నెయ్యి కల్తీ అయితే అప్పుడు నెయ్యి కరెక్ట్, అవినీతి ఉంది అందులో. చాలా మంది సుబ్బారెడ్డి గారి పిఏ 18 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకో, 46 కోట్లు ఆయన అకౌంట్ ఎందుకు పడ్డాయి, సుబ్బారెడ్డి ఫోన్ ఎందుకు వాడుకుంటున్నారు, ఇదంతా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది కాదట్లేదు. ఇప్పుడు నెయ్యి కూడా 3 రకాలు సప్లై చేస్తుండ్రు ఆనంద్. ఒకటి 550, 2 650, 3 750. నేను ఉదాహరణ చెప్తున్నా. ఈ 3 నెయ్యిలు ఏది కరెక్ట్ మరి? 550 కరెక్ట్ అయితే 750 అయితే 200 రూపాయలు కమిషన్ దొబ్బినట్టు కదా. 750 కరెక్ట్, 550 కల్తీనే అన్నట్టు కదా. నేనేమంటున్నానంటే
సమగ్రంగా దర్యాప్తు చేయండి. ఈ విషయంలో అప్పుడైనా ఇప్పుడైనా కమిషన్ ప్రభుత్వం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 400కు నువ్వుల నూనె కూడా రాదు కదా. మనం అదే మనకు హెరిటేజ్ గాని, ఆనంద్ గాని, మనకు ఆనంద్ మిల్క్ ఉంది కదా, మనకి సొసైటీ అవును సార్. అమూల్ కానీ అట్లా చూస్తే వందల డైరీలు ఉన్నాయి కదా. వాళ్ళు నెయ్యి ఎంత అమ్ముతున్నారు చూడాలి కదా. బల్క్ కొంటే తక్కువ పడుతుంది, ఎక్కువ పడవద్దు కదా. బల్క్ ఉన్నప్పుడు మనం 1 కిలో మనం రిటైల్ గా మనం ఇంటికి వాడుకొని తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. కానీ బల్క్ కొన్నప్పుడు తక్కువ ఉంటుంది కదా. కొన్ని లక్షల లీటర్లు కాబట్టి తక్కువ అందుకని నేనేమంటున్నా అంటే వీళ్ళు తప్పేం చేస్తున్నారంటే కావాలని కమిషన్. నేను విజయ అనే కంపెనీ భారత్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు విజయ అనేది మన దగ్గర ఉంది, అక్కడ ఉంది కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా విజయ అనేది ప్రభుత్వ డైరీగా దాన్ని చెందుకోవట్లేదు. లేదు నేను చెప్పిన కరీంనగర్ డైరీ తెలంగాణ బ్రహ్మాండంగా వస్తుంది, ముల్కనూరు డైరీ బ్రహ్మాండంగా, వీళ్ళని తీసుకోండి. సహకార రంగంలో నడుస్తుంది, రైతుల లాభం జరుగుతుంది. ఎంతసేపు మీరు దొంగ డైరీలతో చేసుకుంటే ఇట్లాంటివి ఉంటాయి. 2 ప్రభుత్వాలు ఈ నెయ్యి కల్తీ విషయంలో దోషులే అంటున్నారు. ఇప్పుడైనా 2 పార్టీలు కూడా దీని మీద సంపాదించుకుని ఇప్పుడు తుద్దులు పలుకుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్ మీద ఆయన ఆరోపణ చేసి సుప్రీంకోర్టు అనేది, సుప్రీంకోర్టు సాధికారత కమిటీ రిపోర్ట్ లో జంతువులకు అని ఎక్కడ లేదు, కేవలం నెయ్యి కాకపోమన్నారు, అన్ని రసాయనాలతో తయారు చేశారు అని చెప్పారు కదా. అటువంటిప్పుడు మళ్ళీ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కదా. తెలుసు, పాత తెలుగు సినిమాలో ఉంటది, నా భార్య అనుకొని మీ భార్యను గౌరవించుకున్నానని చెప్పి వాడు అంతటి చెప్తుంటాడు, అంటే పరువు ఎకరా అంటుంటాడు. ఇప్పుడు ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన భుజాల మీద తుపాకులు పెట్టుకుని ఒకడు నోటి పెంచుకుంటున్నాడు. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు దొంగలే అంటున్నాడు, ఇద్దరు సమాన భాగస్వాములే అంటున్నాడు. ఇకనైనా ఈ ప్రభుత్వానికి అంత ప్రతిపక్ష నాయకులు విజ్ఞప్తి చేసిందంటే, అయ్యా మా భక్తుల మనోభావం దెబ్బతీయకండి, తిరుపతి లడ్డూలో ఇప్పటికైనా మంచి నెయ్యి వాడండి. దానికి పరిష్కారం ఏంటంటే గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ డైరీస్ నుంచి తెప్పండి, వాడండి. అప్పుడు కమిషన్ ఉండవు కదా. గవర్నమెంట్ కమిషన్ అయితే ఇయ్యదు కదా. అది చిన్న చేయకుండా ఒకటి మీద ఒకటి బదనాలు చేసుకునే క్రమంలో ఈ మొత్తం కంగాళి చేసేసిండ్రు, దుర్మార్గం అని అంటున్నాడు. ఓకే సార్, మరి ఏపీ చూసాం, మరి తెలంగాణలో ఓవరాల్ గా చూద్దాం సార్. సమయం లేదు కాబట్టి ఓవరాల్ గా ఒకసారి చూద్దాం. ఇంకా 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాంతోపాటు బాబాబామర్దులు ఇద్దరు ఒంటి నిండా విషయమే అంటూ పూసుకొని ప్రచారం చేస్తా ఉన్నారంటూ కేటీఆర్, హరీష్ రావు మీద మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ప్రభాకర్ ఫైర్ అయినటువంటి పరిస్థితి చూసాం సార్. తర్వాత ఎప్సెట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు, ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తెలంగాణలో కనిపిస్తుంది. సో మరి వీటిని ఏ విధంగా చూద్దాం సార్? 100 నియోజకవర్గాల తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయితే ఏర్పాటు చేయడం వల్ల అంటే బెనిఫిట్ ఏ విధంగా ఉండొచ్చు తెలంగాణకు సంబంధించి విద్యార్థులకు? ఆనందం 2 విషయాలు. ఒకటేమో నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను, కీలకమైనది ఏంటంటే విద్యా కమిషన్ ఏదైతే ఉందో అది ఒక మంచి నాలుగు సిఫార్సు చేసి దాన్ని పట్టించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు బాబామర్దుల విషయం వాళ్ళ చెప్పుల్లో మనం కాల్పెట్టాల్సిన అవసరం లేదు, తీసుకుంటాం వీళ్ళు వాళ్ళు అంత ఒకటే, దొంగలు అంత ఒకటే. రెండోది ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి గారి పక్కన విషయాలు కూడా రేవంత్ రెడ్డి గారు నేను అభినందిస్తుంది ఏంటంటే గత ఈ 2 ఏళ్లుగా ఆయన పార్టీలో పట్టు సాధించిండు, ప్రభుత్వంలో పట్టు మంచి చెడ్డో పాలన గాడి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 1 మ్యాన్ షో అవుతుంది, మంత్రులకు కూడా ఏం తెలుస్తలేదు అంటున్నారు, చూస్తున్నాం కదా. మనం అధిష్టాన వర్గం పిలిపించి మనకు మొట్టకాయలు వేసింది వాళ్ళు చూస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చూసుకుంటే కొంత తనకు తాను విజయం సాధిస్తున్నట్టు లెక్క. కానీ ప్రభుత్వంగా చూస్తే కొండంత రాగం తీస్తున్నారు, ఏ పాట పాడతలేరు అంటున్నారు. వాళ్ళ అన్ని హామీలే తప్ప ఒక్క హామీ నెరవేరిందా? 100 గ్యారంటీలు, మన 100 రోజులు 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 టీఆర్ఎస్ అంటది, 417 మూడే తేడా కదా. ఏమంటే ఇవన్నీ విషయంలో ఏవి కూడా అమలు కావడం లేదు కదా. రైతులకు ఇచ్చినవి కానీ అవి మనకు దాని జోలికి పోతే ఇంకోటి మాట్లాడుతున్నాయి. కనుక ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆశాకిరణంగా విద్య గురించి అంటున్నాడు. 100 మోడల్ స్కూల్స్ అంటే మదాకి ఏం కాదు కదా అంటున్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా ముందు అడిగిపోయమంటున్నాడు. విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లలో మనం ఎందుకు అకాడమిక్ కనుక 2 విషయాలు ప్రజలు తెలవాల్సిన అవసరం ఉంది. అందులో టీచర్ల పనితీరును బట్టి వాళ్ళకి ప్రమోషన్లు ఉండాలని మంచి సూచన చేశారు. అట్లాగే 5 ఏళ్ల తర్వాత టీచర్ ప్రమోషన్ ఇవ్వాలంటే వాళ్ళు పనితీరు పరీక్షలు పెట్టాలి వాళ్ళకు. అప్పుడు అంటే టీచర్ కు నిత్య విద్యార్థి కావాలి కదా, తెలుసుకోవాలి కదా. కనుక ఒకసారి చదువుకున్న ఉద్యోగం వచ్చింది జీవితాంతం లేదని సమస్య లేదు. కనుక అట్లాంటివి సిలబస్ లో మార్పుల గురించి దాని గురించి వేరే ఒక చర్చ పెట్టుకుందాం, బాగుంటది. నా ఉద్దేశం ఏంటంటే ఈ విద్యా కమిషన్ ఏదో ఆకును హరగోపాల్ గారు ఉన్నారు, చాలా మంది నా మిత్రుడు ఉన్నారు అందులో, వాళ్ళందరూ మంచి సూచనలు చేశారు. కానీ ఏమైందంటే కొండందేవి ఎక్కడిని పెట్టినట్టు ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత పరీక్షలు పెట్టాలని ప్రమోషన్ వెంటనే ఇవ్వద్దని చెప్పి వాళ్ళ అవసరం డిస్మిస్ చేయాలి, సర్వీస్ తొలగించాలి, ఏది టీచర్ సరిగ్గా పని చేయకపోతే అన్నారు కదా. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయట? ఇప్పుడు ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ టీచర్లు వర్తించాయట.
అంటే ఉపస్థితి మించి కన్యాదానం అని కూడా అన్నాడట. పిల్లనిస్తే కానీ సంసారం జీవితం అన్నాడట. ఇప్పుడు ఏమైంది, ఉన్న టీచర్లకు వర్తించేది అది కూడా. ఉన్న టీచర్లకు వర్తిస్తా అంటే మొత్తం టీచర్లు తిరుగుబాటు చేస్తారు. కానీ ఏం చేస్తారంటే వచ్చే కొత్తగా రిక్రూట్మెంట్ టీచర్లకు అన్ని ఇది అయిపోయింది. పేరు కథం దుకాణం బంద్. ఏంది, కొత్తగా రిక్రూట్మెంట్ ఉండదు, వాడు టీచర్ రాడు, వేసిన వాడే ఇక ఎందుకంటే 1:30 పోయింది. మన తెలంగాణలో 1:17 17 ఉన్నా. అంటే ప్రభుత్వ స్కూల్ చదివే పిల్లలు టీచర్లు ఒక్క టీచర్ ఉంటే 30 మంది పిల్లలు ఉండొచ్చు, కానీ 17 మంది ఇప్పుడు మళ్ళీ రిక్రూట్ కాదు కదా. అందుకని ఏమంటే ఈ మొత్తం సిఫార్సులన్నీ చాలా అద్భుతంగా గమనించి ఇవన్నీ ఏమైంది, మళ్ళీ కొత్త టీచర్లకు వర్తిస్తాను అయిపోయింది. ఇంకేమున్నది, కొత్త టీచర్ వచ్చినాడు మనం చూసినాడు అంటున్నాడు. కానీ మిగతా సిఫార్సుల విషయంలో కూడా చూడండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. నేను అడ్వకేట్ గా చెప్తున్నాను. అందరికి కూడా 20 ఏళ్ళ సర్వీస్ పూర్తి కాగానే వాడి పనితీరు అంచనా వేసి అవసరమైతే డిస్మిస్ చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మీరు మొత్తం మీరు సీనియర్ జర్నలిస్టు ఆనంద్, మీరు ఎప్పుడన్నా విన్నారా ఒక ఉద్యోగిని సరిగ్గా పనితీరు అంచనా వేసి మంచిగా లేడని చెప్పి ఎప్పుడైనా డిస్మిస్ చేసిన సందర్భం మరి? అంటే ఏం లేదు, అది రొటీన్ నడుస్తూనే ఉంది. రూల్స్ ఉంటాయి, రూల్స్ నడిచేది. అవినీతి ఆరోపణల మీద రకరకాల డిస్మిస్ చేసిన సస్పెండ్ చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ పనితీరు 20 సంవత్సరాల తర్వాత పనితీరు అంచనా వేసి ఆయన కొనసాగించానా తీసేయాలా అని నిర్ణయించే అధికారం భారత ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అది లేనిది ఇక్కడ విద్యా కమిషన్ ఏం చేసిందంటే 5 ఏళ్ల తర్వాత అంచనా వేయాలి, మూల్యాంకనం చేయాలి, టీచర్ పనితీరు అంచనా వేసి ప్రమోషన్ ఇవ్వాలి, లేకుంటే డిస్మిస్ చేయాలన్నది కదా. అది అమలు సాధ్యం కాని విషయం. నిజంగా స్కూల్ మంచిగా అనిపిస్తాడు చూడండి. ఇప్పుడు దొంగ టీచర్లు పెట్టి చాలా మంది ఇళ్లలో వ్యాపారం చేసుకునే టీచర్లు ఉన్నారు, చూస్తున్నాం కదా. కానీ టీచర్లు అందరూ టీచర్ చాలా ఇప్పటి తరం బాగా మారింది. ఇవాళ హై స్కూల్కి వెళ్తే, నేను రోజు స్కూళ్ళలో పోతాను అడ్వకేట్నే, కానీ నేనేమంటానంటే హై స్కూల్ చాలా మారినాయి. ప్రైమరీ సెక్షన్ మొత్తం అయిపోయింది. హై స్కూల్కి వచ్చిన 6వ తరగతి పిల్లవాడికి ఏబిసిడి పెట్టించాల్సి వస్తుంది, ఆలు పెట్టించాల్సి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 5వ తరగతి పునాది దెబ్బతిన్నాక ఏమవుతుంది, విద్యా రంగంలో అనేక సంస్కరణలు అవసరం ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సంస్కరణలు కొన్ని మాత్రమే. వాటి అమలు చేసే క్రమంలో మాత్రం విద్యకు వైద్యానికి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఎన్ని చేసినా వేస్ట్ అంటున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు, ఈ యొక్క డిస్కషన్ మనం చేసాం. ఓవరాల్గా మనం చూసాం సార్, మీరు చెప్పిన విధంగా అటు నేషనల్గా ఇంటర్నేషనల్గా దాంతో పాటు తెలంగాణ ఏపీకి సంబంధించి ఏం జరిగినాయో, ఏం జరగబోతున్నాయో, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతున్నాయో పూర్తి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాతో మీరు యొక్క సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఇప్పటివరకు అయితే మనం చూసాం. తెలంగాణ ఏపీకి సంబంధించి మనం చూసాం ఏమేమి జరిగాయి, తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, విద్యాశాఖకి సంబంధించి. తర్వాత ఏపీలో కల్తీనేకి సంబంధించి అంశాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు, కంప్లీట్ చేయట్లా. దాంతోపాటు ముందస్తు చర్యలు చేపడతా ఉన్నామంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి చేసినటువంటి పరిస్థితి. సో మరి దాంతోపాటు మోదీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెక్నాలజీని మన దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి వాటిలో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రకాల 17 రకాలైనటువంటి ఒప్పందాలు అయితే చేసుకున్నటువంటి వైనం చూసాం. ఇక రానున్న రోజుల్లో మన రక్షణ వ్యవస్థ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు తెలంగాణలో ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ.